హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ గారెలు చూపిస్తున్నానండి. అమ్మవారికి నైవేద్యంగా గారెలు కూడా చేస్తాం కదా! వాటిని తక్కువ టైంలో సింపుల్‌గా అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఏంటనేది చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే కమ్మగా కూడా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి. చాలా బావుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి మరి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పు కానీ, గ్లాస్ కానీ తీసుకొని మీకు కావాల్సిన వడలు క్వాంటిటీని బట్టి పప్పు తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు వేసుకున్నాను. ఇలా పప్పు వేసుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం అయినా వేసుకోండి, మామూలు రెగ్యులర్‌గా మనం తినే బియ్యం అయినా వేసుకోవచ్చు. వేసుకొని వీటిని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్నాక ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. నిండుగా పోసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 5 గంటలైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 4 గంటలు పెట్టానండి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. మీరు మార్నింగ్ అమ్మవారికి నైవేద్యంగా చేయాలంటే నైటే నానబెట్టుకోండి. అలా పెట్టుకున్నా పర్వాలేదు. చూడండి, పప్పు బాగా నానిపోయి ఉంటుంది కదా! ఇలా బాగా నానిన పప్పును నీళ్లు తీసేసి మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక చూడండి, వాటర్ మొత్తం తీసేసాం కదా! ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేయకుండా ఓన్లీ పప్పు మాత్రమే వేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్నాక 1 ఇంచ్ అల్లంని పైన పొట్టు తీసేసి నీట్‌గా కడుక్కొని వేసుకోవాలి. మనం ఇక్కడ అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి ఏమి వేయమండి. ఓన్లీ అల్లం, సాల్ట్ మాత్రం వేసుకుంటాము. అలాగే జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ కూడా ఎక్కువ పోయొద్దు. కొంచెమే పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసారనుకోండి ఆయిల్ ఎక్కువ లాగేస్తది. కాబట్టి కొంచెం తక్కువే వేసుకొని ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే అప్పుడు మనకు గారెలకు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇలా ఒకవైపే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఒదుగు వస్తుంది పిండి. అలాగే మనకు గారెలనేది చాలా సాఫ్ట్‌గా వస్తాయి. కాబట్టి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ పిండి అంతా ఒక దగ్గరికి పెట్టేసి మీకు పిండి పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా పిండి ముద్ద వేస్తే అలానే ఉండాలనమాట. అప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. మరీ గట్టిగా లేదు, మరీ లూజ్‌గా లేదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని నేను ఇక్కడ 1 గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకు గారెలనేది వంట సోడా వేయకున్నా పర్ఫెక్ట్‌గా వస్తాయి. లేదు అంటే అప్పటికప్పుడు వేసుకునేటట్టయితే కొంచెం వంట సోడా వేసుకోవాల్సొస్తుంది. నేనైతే ఇక్కడ వేయట్లేదండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఉల్లిపాయలు వేయమండి. మనం బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఉల్లిపాయలు వేసుకుంటాము. ఇది అమ్మవారికి నైవేద్యంగా చేయడం కోసం అయితే ఉల్లిపాయలు వేయము. మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసుకునేటట్టయితే ఉల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకోవడంలోనే మనకు గారెలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. పిండి అంతా బాగా కలుపుకొని పిండి రెడీ అయిపోయింది కదా! దీన్ని మీరు 2 రకాలుగా చూపిస్తున్నానండి వేసుకోవడము. చెయ్యికి తడి చేసేసుకొని మన టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా! దానికి ఈ విధంగా వేసుకోవచ్చు. లేదు అంటే తడి చెయ్యి పైన ఇలా తీసేసుకొని మధ్యలో హోల్ పెట్టి వేసేసుకోవడమే. చూడండి, చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాన్ని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా టీ స్ట్రెయినర్‌తో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ వేగడం తొందరగానే వేగుతాయి. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. చూసారు కదా! మీరు పిండి కలపడం ఒకటి, అలాగే రుబ్బుకున్నాక ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే మనకు గారెలనేది వంట సోడా ఏమి వేయకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేనైతే ఇక్కడ వంట సోడా వేయలేదండి. అయినా కూడా మనకు గారెలనేది పర్ఫెక్ట్‌గా లావుగా ఎలా వస్తాయో చూడండి. లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా చాలా బావుంటాయి. ఇలా మంచి కలర్‌లోకి వచ్చాక తీసేసుకోవడమే. ఇలానే అన్నిటిని వేయించుకోవాలి. ఒక వాయి తర్వాత ఒక వాయి వేసుకోవాలి. ఆయిల్‌లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దు. అలాగే వేసుకునేటప్పుడు వెంటనే కదపొద్దండి. అవి లైట్‌గా కలర్ మారినాక మాత్రమే రెండో వైపుకు తిప్పుకోవాలి. లేదంటే మనకు ఇవి పర్ఫెక్ట్‌గా రావు. విరిగిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి అవి లైట్‌గా కలర్ మారినాక తీసేసుకోవడమే. చూడండి, ఇలా 2 వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చాక తీసుకొని ఒక టిష్యూ పేపర్‌లో వేసుకున్నారంటే ఎక్స్‌ట్రా ఆయిల్ కూడా పీల్చేస్తుంది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి గారెలు చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపించాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూడండి, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట. కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.